డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. ఆగస్టు 16వ తారీఖుకి చెందినటువంటి వాక్యభాగం మొదటి సమూయేలు 7-8 అధ్యాయాలు అయితే మనం 8వ అధ్యాయాన్ని చదువుకుందాం. దీని శీర్షిక ఏంటి అంటే, ఏం కావాలి, ఎందుకు కావాలి, వీటిల్లో ఏది ముఖ్యం? మొదటి ప్రశ్న ముఖ్యమా, రెండవ ప్రశ్న ముఖ్యమా? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. ఇక్కడ 8వ అధ్యాయంలో మనం చూసేది ఏంటి అంటే, ఇశ్రాయేలీలు ఒక రాజు కావాలి అని సమూయేలుని అడుగుతారు. అన్ని దేశాలకి రాజు ఉన్నారు. వాళ్ళు సైన్యాన్ని ఏర్పరచుకొని ఆయన నాయకత్వం క్రింద యుద్ధం చేస్తున్నారు. మనకైతే రాజు లేడు. అక్కడ న్యాయాధిపతుల్లో మనం 5 సార్లు చూస్తాం, వాళ్ళకి అప్పుడు రాజు లేడు, రాజు లేడు, రాజు లేడు అని 5 సార్లు ఉన్నది. అంటే వాళ్ళు ఇష్టొచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే నాయకుడు అనేవాడు లేడు. ఇక్కడ నాయకుడిని అడుగుతున్నారు. అది ఎందుకు అడుగుతున్నారు అనేది అటువంటిది ముఖ్యం అన్నమాట. 8వ అధ్యాయం చదువుకోక ముందు కొన్ని విషయాలు తెలుసుకుందాం. దేని కొరకు అడుగుతున్నారో అది ముఖ్యమైన ఎడల, ఎందుకు అడుగుతున్నారో కూడా కనీసం అంతే ముఖ్యం. ఒక అతను అడిగాడు, కనీసం అని ఎందుకు పెట్టారు అన్నాడు అని. అంటే ఎక్కువ ముఖ్యం, కనీసం అంతైనా ముఖ్యం. అంటే ఏది అడుగుతున్నామో అది ముఖ్యమే. దాంతో చెరు సమానమైనటువంటి, కనీసం చెరు సమానంగా ఉండేటువంటి ముఖ్యం, అంతగా ముఖ్యం అన్నమాట. అంటే అంతకంటే ఎక్కువ ముఖ్యం, కానీ కనీసం అదే మోతాదులో ముఖ్యమైంది అని. దాన్ని ఇంకా ఎడ్యుకేషన్లో ఏమంటారు అంటే, ఫామ్ అండ్ కంటెంట్. ఫామ్ అంటే ఎస్, నో. ఎందుకు ఎస్ అన్నావు, ఎందుకు నో అన్నావు అనేదాన్ని కంటెంట్ అంటారు. దేన్ని బట్టి నువ్వు అవునంటున్నావు, దేన్ని బట్టి కాదు అంటున్నావు, దేని బట్టి, కారణం ఏంటి చెప్పటానికి. కాబట్టి ఎందుకు అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇప్పుడు సినిమాకి వెళ్ళకూడదు, తాగకూడదు, మరి ఎందుకు తాగకూడదు, ఎందుకు తాగాలి అనేది ముఖ్యం. ఓకే, ఎస్ నో అని చెప్పటం కాదు. అది చాలా ఎడ్యుకేషన్లో చాలా ముఖ్యం అన్నమాట. పిల్లల్ని పెంచేటువంటి విషయంలో చాలా ముఖ్యం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు కార్సన్ గారు. జీవితంలోని అనేక రంగాల్లో ఇది నిజం. ఏది నిజం? ఎందుకు అడుగుతున్నారు అనేది అనేక రంగాల్లో, జీవితంలో అనేక రంగాలు ఉంటాయి కదా, ఫిజికల్, సోషల్, ఎమోషనల్, మోరల్, మెంటల్, అనేక రంగాలు ఉంటాయి. ఆ రంగాలన్నింటిలో కూడాను ఇది ఎందుకు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆయన జీవితంలో ఒక ఇన్సిడెంట్ని చెబుతున్నాడు. నాకు తెలిసిన ఒక మధ్యస్థాయి కార్పొరేషన్ మేనేజర్, ఆయనతో ఉన్నటువంటి పరిచయం, అధికారులతో మాట్లాడి ఆయన ఒక క్రొత్త కమిటీని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కమిటీ ద్వారా కొత్తగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని పర్యవేక్షించవచ్చునని, అంటే సూపర్వైజ్ చేసుకోవటానికి ఆయన ఆ కమిటీ ద్వారా క్రొత్త కమిటీని ఏర్పరచుకున్నాడు, ఆ సూపర్వైజ్ చేయటానికి అని చెప్పి ఆయన
ఆ కమిటీ క్రొత్త కమిటీ కావాలండి అని వాళ్ళని ఒప్పించాడు, ఆ కార్పొరేషన్ మేనేజర్స్ని. అయితే అసలైన కారణాన్ని మాత్రం ఆయన చెప్పలేదు. ఎందుకు అది కావాలి అనేటువంటిది అసలైన కారణాన్ని చెప్పలేదు. అంతకు ముందున్న కమిటీ ఆయన ప్రణాళికలో కొన్నింటిని ప్రశ్నించి వాటిని అడ్డు పెట్టుతున్నారని చెప్పలేదు. ఇది చెప్పలే. అంతకు ముందున్న కమిటీ, పర్మనెంట్గా ఉన్నటువంటి కమిటీ, ఇది కొత్త కమిటీ. అంతకు ముందు ఉన్నటువంటి కమిటీ వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, అందువలన ఈ కొత్త కమిటీ కావాలని ఆ విషయాన్ని చెప్పలేదు. వారి నుండి తప్పించుకొనటానికి మరొక కమిటీని నూతనంగా ఏర్పరచుకునేవాళ్ళని ఒక వ్యూహం పన్నాడు. మేనేజరియల్ ట్రిక్ అన్నమాట పన్నాడు ఆయన. ఈ విధంగా నిజాయితీ లేకుండా వేగంగా తాను పైకి ఎక్కాలనుకున్నాడు, ప్రమోషన్ కావాలనుకున్నాడు. ఒక కంపెనీ నిర్మాణంలో అడ్డంకుగా ఉన్నదని, అంటే ఆ కంపెనీలో ఆ యొక్క ఆ సిస్టమ్, ఆ మేనేజరియల్ సిస్టమ్, ఆ సిస్టమ్ అడ్డుగా ఉన్నదని ఆ ఉద్దేశాన్ని అది చెప్పకుండా అధికారులతో చెప్తే ఇక అది పడినెవరు. ఆయన వివేకంగా శాంతియుతంగా చేయాలి, ఇట్లా చేస్తే శాంతియుతంగా ఉంటుంది అని శాంతియుతంగానే చేశాడు కదండి, ఏ కమోషన్ లేకుండా, ఏ స్ట్రైకులు లేకుండా, ఏ గందరగోళం లేకుండా అని ఒక విధంగా తలంచుకోవచ్చు. కానీ వేరే విధంగా తలస్తే ఆయన చెప్పవలసింది చెప్పలేదు. ఎందువలనగా ఆయన చేస్తున్న దానిని యథార్థంగా చెప్పలేకపోవటానికి కారణం ఏంటంటే, అంతకు ముందున్న కమిటీ బాగా పనిచేస్తుంది. అంతకు ముందన్న పని బాగా పనిచేస్తూ ఈయన్ని ప్రశ్నిస్తుంది. అది వాళ్ళకి, అధికారులకు తెలుసు, ఆ కమిటీ బాగా పనిచేస్తుందని అధికారులకు తెలుసు. కాబట్టి ఈయన కుట్రబన్ని మోసం చేయటానికి పూనుకున్నాడు. ఆ విధంగా మోసం చేస్తే వేరే కమిటీని వేసుకోవచ్చు అని. కాబట్టి ఆయన వేరే కమిటీ ఓకే, కానీ ఎందుకు, నిజమైనటువంటి కారణాన్ని చెప్పలేదు. ఎందుకు అనేది చాలా ముఖ్యం అన్నమాట. అంత ఎందుకు ఆయన ఆ కమిటీ, ఆయన ఏదో మేనేజర్ ఉన్నాడని. ఇక మన సంగతి ఏంటి? మనకు దగ్గరలోనే, మన కుటుంబంలోనే, మన సంఘంలోనే, మనం చేసే మనం ఎక్కడ పని చేస్తాం అక్కడే, లేకపోతే మనం చేసే ప్రార్థనలోనే, వీటన్నిలో కూడాను మన స్వలాభాన్ని ఆశించేవిగా మన ప్రార్థనలు, మన అక్రతలు, మన రిక్వెస్ట్ ఉంటాయి. అది నిజమైనటువంటి ఆశ ఏంటో చెప్పుకోకుండా, నిజమైనటువంటి ఉద్దేశాన్ని చెప్పుకోకుండా, దాన్ని బయట పెట్టకుండా మనం వేరే కారణాన్ని ఇచ్చి నటిస్తామన్నమాట. అది ఇప్పుడు ఇశ్రాయేలీలు కూడా వాళ్ళు ఒక రాజు కావాలని అడిగిన దానిలో ఈ నటన ఉన్నది, ఈ సమస్య ఉన్నది. ఇప్పుడు చదువుకుందాం. సమూయేలు 8వ అధ్యాయం. ఓకే, ఇక్కడ దీన్ని అండర్లైన్ చేసుకోవాలి. ఓకే, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యావేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా, ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలునందుకు వచ్చి, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు కనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపము.
అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో చెప్పాను. మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను. అనుకూలంగా కాదు, ప్రతికూలంగా ఉండెను. కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించటలేదు కానీ ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారం వారు నీ ఎడలను జరిగించుతున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించు. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము. సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించి ఇలాగూ చెప్పాను. మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడనగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందర పరిగెత్తుదురు. మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూములను దున్నుటకును వాటి పంటను కోయుటకును తన యుద్ధములను తన రథముల సామానులను చేయుటకు వారిని ఏర్పరచుకొనును. మీ కుమార్తెలను భక్ష్యకారునిగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చు వారిని గాను పెట్టుకొనును. మీ పొలంలోను మీ ద్రాక్ష తోటల్లోనూ ఒలివ తోటల్లోనూ శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇచ్చును. మీ ధాన్యములోను ద్రాక్ష పండ్లలోను 10వ భాగము తీసి తన పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. మీ దాసులను మీ పనికత్తెలను మీ పశువులలోను గార్ధ శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకొనును. మీ మందలో 10వ భాగము పట్టుకొనును. మీ మట్టుకు మీరు అతనికి దాసులగుదురు. ఆ దినమున మీరు కోరుకొనిన రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని బెట్టనొల్లక, అలాగున కాదు, జనములు చేయు రీతిని మేమును చేయునట్లు మాకు రాజు కావలను. మా రాజు మాకు న్యాయం తీర్చును. మా ముందర పోవుచు అతడే మా యుద్ధములను జరిగించును. సమూయేలు జనుల యొక్క మాటలన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించెను. గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలునకు సెలవీయగా, సమూయేలు వీరందరూ మీ మీ గ్రామములకు పొండని ఇశ్రాయేలీయులకు సెలవిచ్చెను. అన్నారు కదా ఏం జరిగిందో. వారు రాజు కావాలని అడిగిన దానిలో మాత్రము దోషం ఏమీ లేదు. రాజు కావాలి అంటంలో పొరపాటు ఏమీ లేదు. ఎందుకు కావాలి అనే దానిలో పొరపాటు. ఎందుకంటే రాజు కావాలి, రాజుని ఇవ్వాలని దేవుని ప్లాను. ఓకే, నిజానికి రాజ్యవంశాన్ని అనుగ్రహించాలని దేవుని ఉద్దేశమే కదా. ఓకే, మరి రాబోయే కాలంలో నాలాంటి రాజు ఉండబోతున్నాడు అని మోషే అపేక్షించాడు కదా. ద్వితీయోపదేశకాండం 17లో వారు మరి అంతేకాదు 18లో కూడాను
18లో కూడా అది చెప్పాడు, నాలాంటి రాజు నీకు వస్తాడు అని. వారు అడిగిన దాని వెనుకనున్న కారణం, అది మోటివ్, ఎందుకు అడిగారు ఇచ్చటున్న అది సమస్య. వారు అడిగిన దాని వెనుకనున్న కారణం, ఎందుకు అడిగారు, అది నిజమైనటువంటి సమస్య, ఇక్కడ ఉన్నటువంటి సమస్య. స్థానికులైన కానానీయులతో ఇటీవల ఎదురైన జయోపజయాలను వాళ్ళు గమనించుకున్నారు. ఇక యుద్ధం, జయం, కొన్నిసార్లు జయం, కొన్నిసార్లు అపజయం. వారి మధ్యలో ఉన్న అవిశ్వాసమును, బలహీనతను గుర్తించారు. మాలో కొంతమంది అవిశ్వాసులుగా ఉన్నారండి, మరి బలహీనులుగా ఉన్నారు అని వాళ్ళ బలహీనతను గుర్తించారు. వాళ్ళ జయోపజయాలను గుర్తించారు, వాళ్ళ విశ్వాసంలో బలహీనతను కూడా గుర్తించారు. అయితే ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా వెలువడిన దైవవాక్యంపై ఆధారపడటకు వారు ఇష్టపడలేదు. మరి ప్రవక్తల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా దేవుడు బయలుపరుచుకున్నాడు కదా. మరి ఆ మాట విని దేవునికి లోబడితే దేవుడే రాజుగా ఉంటాడు. అది వాళ్ళకి ఇష్టం లేదు. హృదయపూర్వకంగా దానికి విధేయత చూపట్లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి విధేయత చూపట్ల. వారికి ఒక రాజు ఉన్నట్లయితే రాజకీయ స్థిరత్వం ఉండగలదని వారు తలంచారు. సైనిక పోరాటంలో నడిపించే ఒక రాజు వేరే దేశీయుల్లో ఉన్నట్లుగా, వాళ్ళకు ఉన్నట్లుగా వీళ్ళకి కూడా ఉండాలని వాళ్ళు ఆశించారు. అది సమస్య. వేరే వాళ్ళ వలే ఉండాలి అని. నేను బానిసలుగా చేస్తారయ్యా, మీకున్నది అంతా తీసుకుంటే, అయినా కానీ పర్లేదు, మాకు రాజుగా కావాలి. వాళ్ళందరికీ రాజులు ఉన్నారు, వాళ్ళ అన్ని దేశాలందరికీ రాజులు ఉన్నారు, కానానీయులకి రాజులు ఉన్నారు, ఆ కానానీలో ఉన్నటువంటి గోత్రాలందరికీ రాజులు ఉన్నారు. మాకేరి, అందువలన మేము ఓడిపోతున్నాం, మాకు రాజు కావాలి. వారి విన్నపాన్ని దేవుడు అర్థం చేసుకున్నట్టు మాత్రమే కాదు, వారి ఉద్దేశాన్ని కూడా దేవుడు కనిపెట్టాడు. ఈ సందర్భంలో సమూయేలు లాంటి ప్రవక్తతో గల పొత్తును పోగొట్టుకున్నట్టు మాత్రమే కాక, ఎందుకంటే ఆయనకి అనుకూలంగా లేదు. ఆయనతో మరి ఆయన రాజుగా, ఆయన రక్షకుడిగా, ఆయన ప్రవక్తగా, ఆయన ప్రీస్ట్గా మరి ఇంతకాలం ఉన్నాడు కదా, మంచి వ్యక్తి కదా సమూయేలు. ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని కూడా కోల్పోయారు. అంతేకాదు, దానికంటే ఇంకా ఎక్కువ సీరియస్ ఏంటంటే, దేవుని నుండి వెనుదిరిగి వారు పెడదారి పట్టారు. దేవునితో పొత్తును కూడా వాళ్ళు కోల్పోయారు. దీని ఫలితం ఏంటి? ఇది చాలా భయంకరంగా ఉంటుంది. ఓకే, వారు ఆశించినది వారికి లభ్యమవుతుంది, కానీ దానితో పాటు వారు ఊహించలేని కష్టాలు, నష్టాలు అనేక కోణాల్లో మనం చదువుకున్నటువంటి రీతిగా భయంకరంగా వారిపై పడుతుంది. వాళ్ళు దాసులైపోతారు. వాళ్ళ పిల్లల్ని, కూతుర్ని, కొడుకుల్ని వాళ్ళు మరి తీసుకెళ్ళి సైన్యంలో చేర్పిస్తాడు. 10వ వంతు తీసుకుంటాడు, లాక్కుంటాడు ట్యాక్స్గా. ఆ విధమైనటువంటి పరిస్థితులు వస్తాయి. అయినా కానీ వాళ్ళు దానికి ఇష్టపడ్డారు. వాస్తవానికి మకీవియన్ పథకాలు, మకీవియన్ అంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడవచ్చు. ఆయన ప్రిన్స్ మకీవియన్ అన్నమాట. ఆయన చెప్పేది ఏంటి అని అంటే, మకీవియన్ ఆయన ఏమంటాడంటే,
నువ్వు తప్పు చేసినా పర్లేదు, నువ్వు అందరూ చేస్తున్నారు కదా తప్పులు, కాబట్టి నీకు అనుకూలంగా ఉన్నప్పుడు తప్పు చేయి. కొన్నిసార్లు రైట్ చేసినా కానీ కొన్నిసార్లు తప్పు కూడా చేయొచ్చు, నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి ఆ స్కీము ఆయన ప్రమోట్ చేశాడన్నమాట. కాబట్టి ఈ పథకాలు సంభవించే ప్రాణోపకరమైనటువంటి లోపం ఈ విధంగా ఉంటుంది. ఓకే, వీటిని బట్టి స్వల్పకాల ప్రయోజనాలను పొందవచ్చును, కానీ దేవుడు మాత్రము తన సింహాసనం అధిష్ఠించున్నాడు. ఎప్పుడో ఒకసారి తప్పకుండా నిజం బయటపడుద్ది. ఎందుకు చేస్తున్నాం అనేది బయటకు వస్తుంది. ఈ జీవితంలో కానీ రానున్న జీవితంలో కానీ నిత్యత్వంలో కానీ ఈ భయంకరమైన నష్టానికి మనం గురి అవుతాం. ఎందుకు? అందువల్లనే ప్రతిసారి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ ధ్యానానికి ముందు ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా నా యొక్క తలంపులు, నా మాటలు, తలంపులు మీకు అంగీకారంగా ఉండులాగన అని. ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? ఎందుకంటే మన అంతరాంగంలో, మన మోటివ్స్లో ఏమన్నా తప్పు ఉంటే ప్రభువా అది బయటపెట్టు, నేను దాన్ని ఒప్పుకుంటాను, నాకు చూపించు, దాని యొక్క ప్రమాదకరాన్ని చూపించు అని. మన అంతరాంగంలో యథార్థతను, దాన్ని ఇంటిగ్రిటీ ఆఫ్ మోటివ్ అంటాం. ఎందుకు అడుగుతున్నాం అని ఆశించే దేవుని ఆధ్వర్యం చొప్పున మన కుటుంబాలలో, మన సంస్కృతిలో వాటిని చెందిన ప్రతి పరిస్థితుల్లో ఊహించినట్లు నష్టపోతాం. దేవుని ఆధ్వర్యంలో ఇవన్నీ కూడాను, వీటన్నిటి కూడాను లెక్క చెప్పాలి. ఎందుకు అడుగుతున్నావు? అది చాలా ముఖ్యమండి. మనం పిల్లల్ని పెంచేటువంటి విషయంలో కూడాను ఇది చాలా ముఖ్యం. ఇక్కడ పిల్లల్ని పెంచేటువంటి విషయంలో ఎందుకు ముఖ్యమో చెబుతాను. ఇక్కడ పిల్లల్ని వాళ్ళకి 3 స్థాయిలు ఉంటాయి. ఏంటి అని అంటే ఏజెస్, వయస్సు 13 to 19 టీనేజ్ అంటాం కదా, టీనేజర్స్. తర్వాత 20 దగ్గర నుండి అబవ్. ఇంకా ఈ 3 మన జీవితాలు ఈ 3 దశల్లో కలిగి ఉంటాయి అన్నమాట. ఇక్కడ పిల్లలు వాళ్ళు చేసేదంతా కూడాను ఎందుకు చేస్తున్నావురా అంటే మా తల్లిదండ్రులు చెప్పారు, మా అమ్మ నాన్న చెప్పారు కాబట్టి నేను చేస్తున్నాను. అంటే తల్లిదండ్రులను వాళ్ళని ఒప్పించడానికి, వాళ్ళని సంతోష పెట్టడానికి, తల్లిదండ్రులను సంతోష పెట్టడానికి పిల్లలు వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంటుంది. మరి 13 నుండి 19 వరకు టీనేజర్స్ వాళ్ళ స్నేహితుల ప్రభావం ఉంటుంది కాబట్టి స్నేహితులను వాళ్ళని ప్లీజ్ చేయటానికి, వాళ్ళని మభ్యపరచడానికి, స్నేహితులు అట్లా ఉన్నారు కాబట్టి నేను కూడా అట్లా ఉంటాను, వాళ్ళు అట్లా ఫ్యాషన్, వాళ్ళ ఫ్యాషన్ అట్లా ఉంది కాబట్టి నా ఫ్యాషన్ కూడా అట్లా ఉండాలి, వాళ్ళు ఆ సినిమా చూస్తున్నారు కాబట్టి నేను ఆ సినిమా చూడాలి అని ఆ స్నేహితుల ప్రభావం పిల్లల మీద ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు దాన్ని మానిటర్ చేయాలి. సరైన స్నేహితులు ఉండేటట్లుగా మరి మనం చూసుకోవాలి. ఇక 19 తర్వాత వచ్చేటప్పటికి ఇక తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు, స్నేహితులు చెప్పిన మాట వినరు, వాళ్ళ ఇష్ట ప్రకారం పోతారు. ఓకే, అప్పుడు ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఏం చేయాలి వాళ్ళకేనంటే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు కాబట్టి వాళ్ళ ఇష్టం దేని మీద ఆధారపడి ఉండాలి? నీతి, న్యాయం.
ఇది మంచిది, ఇది న్యాయమైనది. అది చేసేటటువంటి రీతిగా ఆ పిల్లల్ని ఆ స్థితికి తీసుకురావాలి. 20 వచ్చేటప్పటికి ఎందుకు చేస్తున్నారా పిల్లలు అని పిల్లల్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పగలిగి ఉండాలి అంటే, అది మంచిదండి, అది న్యాయం అండి అని చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా చెప్పగలిగేటటువంటి రీతిగా తల్లిదండ్రులు వాళ్ళని పెంచాలి. ఆ విధంగా అది అది డెవలప్మెంట్ అన్నమాట. పిల్లల యొక్క డెవలప్మెంట్ అట్లా ఉంటుంది. కాబట్టి ఎందుకు అనేది, ఎందుకు చేస్తున్నాం? అడల్ట్గా మనం 20 ఇయర్స్లో ఉన్నటువంటి వాళ్ళు మనం ఏ విధంగా చెప్పగలగాలంటే, అది మంచిదండి, దేవుని దృష్టిలో మంచిదండి, అది దేవుని దృష్టిలో న్యాయం అండి. దేవుని దృష్టిలో మంచిది, దేవుని దృష్టిలో న్యాయం అని ఎట్లా తెలుస్తుంది? బైబిల్లో ఉంటుంది. దేవుని దృష్టిలో మంచివాడు మంచివాడు, దేవుని దృష్టిలో చెడ్డవాడు చెడ్డవాడు. కాబట్టి దాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, దాన్ని స్టాండర్డ్గా తీసుకోవాలి. ఓకే, ఎందుకు అనే దానికి అది ఆ విధమైనటువంటి జవాబు చెప్పగలిగి ఉండాలి. కాబట్టి మనం ఏమి కావాలి అని దేవుని అడుక్కుంటాం, ఎందుకు కావాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది దేవునికి ప్రీతికరంగా ఉంటుందండి, దేవునికి మహిమ తీసుకునేటటువంటి రీతిగా ఉంటుందండి. అందుకు కావాలండి నాకు అది. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.